హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో సింపుల్గా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్తో ఎంతో టేస్ట్ అయిన సమోసాని అయితే 5 to 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. బయట సమోసా అయితే 10 to 15 రూపీస్కి అయితే 3 or 4 ఇస్తారు. అదే 10 to 15 మినిట్స్లో ఇంట్లో అయితే మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని మైదం పిండిని అయితే చపాతీ పిండిలాగా తడిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. అది మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసేసుకోవాలి. అది కూడా మంచిగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ముందే తడిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు చపాతీ లాగా అయితే మనం చేసుకోవాలి. చాలా పల్సగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీని అయితే చేసేసుకొని తర్వాత దాన్ని పెనం పైన వేసి 1 to 2 సెకండ్సే మనం వేడి చేసుకోవాలన్నమాట. సో అది మంచిగా 1 to 2 మినిట్సే వేడైన తర్వాత దాన్ని మనం తీసేసి ఇంకా దాన్ని డబ్బా షేప్లో అయితే మనం కట్ చేసుకోవాలి. సో సమోసాకి డబ్బా షేప్లో ఉంటేనే మనం కరెక్ట్గా ఫోల్డ్ చేయడానికి వస్తుంది. సో అలా డబ్బా షేప్లో అయితే అన్నీ మనం కట్ చేసేసుకొని నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకొని ముందే కొంచెం పిండిని దానికి పూసేసుకుంటూ దాన్ని అయితే మనం క్లోజ్ చేసేసుకోవాలి. అంతే మన అన్నీ అలా ఆ సైజులో చేసేసుకుంటే సమోసాలు అయితే అయిపోయినట్టే. సో నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ముందుగా చేసి పెట్టుకున్న సమోసాస్ని అయితే అందులో వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకుంటే అంతే. ఎంతో టేస్ట్ అయిన ఈజీ ప్రాసెస్లో సమోసా అయితే ఇంట్లోనే తయారైపోయినట్టే. సో అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకొని కొంచెం ఉప్పు చల్లేసుకుంటే అంతే. ఎంతో టేస్ట్ అయినా సమోసా అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే చాయ్ విత్ సమోసా తిన్నాను. సో మా అన్నయ్య వాళ్ళకి కూడా ఇచ్చాను. వాళ్ళ రియాక్షన్ మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా చెల్లి సమోసా చేసింది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పబోతున్నా. ఓకే, ఈరోజు ఒక సమోసా, ఒక ఎగ్ పప్పు, ఒక మంచి మిర్చి, ఎగ్ పప్పు కాదా, ముద్దపప్పు. సరే ఫ్రెండ్, టేస్ట్ ఎలా చేసేద్దాం. చాలా బాగుంది. కొద్దిగా పప్పు అయితే ఉడకాలి, కొద్దిగా బాగుంది. యమ్మీ. ఆలుగడ్డ అయితే తినకుంది, లోపల మసాలా ఘాటు కాల్చుకుని మంచిగా ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లోనే సమోసా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.